జంటనగర పరిధిలో నడిచే ఆర్టీసీ బస్సులో ఛార్జీలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ ఆర్డినరీ, ఈ ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి 3 స్టేజీల వరకు ₹5 చొప్పున పెంచనున్నారు. 4వ స్టేజీ నుంచి 10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ మెట్రో, ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ₹5, రెండో స్టేజీ తర్వాత అదనంగా ₹10 ఛార్జీ వసూలు చేయనున్నారు. నేటి నుంచి పెంపు అమల్లోకి రానుంది. నగరంలో దశల వారీగా హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల రాబోయే 2 ఏళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా డిజిటల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో 10 డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని, వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అదనపు ఛార్జీలను వసూలు చేయాల్సి వస్తుందని, అందుకు ప్రజలు సహకరించాలని టీజీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, జంట నగరాల్లో బస్సు ఛార్జీలు పెంచేందుకు టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుని తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, హైదరాబాద్ సిటీ బస్సులో ఈ రోజు నుంచి పెరిగిన టికెట్ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే హైదరాబాద్ లో తిరుగుతున్న సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ ఆర్డినరీ, వీటితో పాటు మెట్రో డీలక్స్, ఏసీ ఎలక్ట్రిక్ మెట్రో సర్వీస్ బస్సులలో కూడా పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా కనీస ఆర్టీసీ బస్సు ఎక్కితే ఇంతకుముందు కనీస ఛార్జీ ₹10 ఉండేది, అది మెట్రో ఎక్స్ప్రెస్ లో అయినా ఆర్డినరీలో అయినా. కానీ ఇక నుంచి ₹15 ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే కనీసం ₹15 చెల్లించాల్సి ఉంటుంది. మొదటి 3 స్టేజ్ల వరకు కూడా ₹5 చొప్పున ఆర్టీసీ పెంచింది. ఇక 3 స్టేజీలు దాటిన తర్వాత ₹10 అదనంగా టికెట్ ఛార్జీలను తెలంగాణ ఆర్టీసీ పెంచింది. ఇక దీంతో పాటు మెట్రో డీలక్స్, అదేవిధంగా ఏసీ బస్సు సర్వీసులలో కూడా అదనపు ఛార్జీలను ఆర్టీసీ విధించింది. ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ లో ఎక్కువగా ఈ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఎక్కువ మంది ప్రయాణికులు కూడా ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేస్తుంటారు. ముఖ్యంగా 2800 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో తీసుకురావాలనుకుంటుంది. ఇక్కడ ఉండే ఈ హైదరాబాద్ లో తిరిగే డీజీ బస్సులను నగర శివార్లకు తరలించి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులను తిప్పాలని కూడా ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఇక్కడ ఎలక్ట్రిక్ వెహికల్ బండ్లు వస్తే దానికి సంబంధించి కొత్త డిపోలు, అదేవిధంగా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ఛార్జింగ్ స్టేషన్లకు, కొత్త డిపోలకు కలిపి 392 కోట్లు అవసరమవుతాయి. ఈ ఖర్చుని తాము భరించలేము, ప్రయాణికుల ప్రోత్సాహంతో ముందుకెళ్లాలనుకుంటున్నాము అని కూడా ఆర్టీసీ తెలిపింది. ముఖ్యంగా ఈ ఛార్జీల పెంపుకు సంబంధించి ఇప్పటికే సిపిఎం పార్టీలు ఖండించింది. ప్రభుత్వం ఈ కనీసం 392 కోట్లను కూడా ఆర్టీసీకి ఇవ్వలేకపోతే ఎలా అని కూడా సిపిఎం నాయకులు శ్రీనివాస్ స్పందించారు. అదేవిధంగా ఆర్టీసీ మహాలక్ష్మి ఫ్రీ బస్సు ఫ్రీ రైడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఆదరణ పెరిగిందని ప్రభుత్వమే చెప్తుంది, లాభాల్లోకి వచ్చిందని కూడా ప్రభుత్వమే చెప్తుంది. కానీ తీరా ఇప్పుడు ప్రజల మీద భారం వేయడం ఎంతవరకు కరెక్ట్? ప్రజాపాలనలో టికెట్ ఛార్జీలను పెంచడమే ప్రజాపాలన అన్నట్టు కూడా సిపిఎం శ్రీనివాస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వెంటనే ఈ టికెట్ ఛార్జీల పెంపుకు సంబంధించిన నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలి. కొద్ది ₹2, అట్లా పెంచితే కొంత సామాన్యుడికి ఊరటగలదు. కానీ మరి ఒకటేసారి ₹5 నుంచి ₹10 పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా సగటు ప్రయాణికులు వారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే హైదరాబాద్ లో సిటీ బస్సులో ఈ రోజు నుంచి పెరిగిన టికెట్ ఛార్జీలు అనేవి అమల్లోకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ అటు ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పార్టీలు కూడా, ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ పెంపు నిర్ణయాన్ని తగ్గించుకోవాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, సిపిఎం పార్టీ, బీజేపీ ఈ 3 పార్టీలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. విజయ్.
విశాల్, ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు సడన్గా రూ. 5 పెంచడం, అలాగే రూ. 10 పెంచడం అనేది ప్రయాణికులకు అదనపు భారంగానే కనిపిస్తుంది. మరి ప్రయాణికుల నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ వస్తున్నాయి? ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో 1 కోటి మంది పైగా జనాభా ఉంటారు. దాదాపు ప్రతిరోజు ఆర్టీసీ అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ లోనే ఆర్టీసీ బస్సుల ద్వారా 30 లక్షల మంది వరకు కూడా ప్రయాణం చేస్తారని తెలిపారు. ఈ 30 లక్షల మందిలో 60% మంది సామాన్య మహిళలు, అదేవిధంగా పురుషులు ఒక 35% పురుషులు ప్రయాణిస్తారు. సగటు రోజు సామాన్యులే ఆర్టీసీ బస్సులలో వెళ్తారు. సామాన్యుడికి అందుబాటులో ప్రజా రవాణా ఉంటుందని కూడా ప్రభుత్వం ఇన్ని రోజులు చెప్పుకొచ్చింది. కానీ ప్రస్తుతం పెరిగిన ఛార్జీలు ఈ ఏడాది బస్ పాస్ రేట్లని పెంచింది. ఒక్కో బస్ పాస్ మీద రూ. 300 వరకు కూడా పెంచింది. అదేవిధంగా టోల్ ఛార్జీలను పెంచింది. డే పాస్ ఛార్జీలను కూడా ఆర్టీసీ పెంచింది. వరుసగా ఆర్టీసీ ఛార్జీలు పెంచడం, అదేవిధంగా దసరా పండుగ సందర్భంగా కూడా ప్రత్యేక బస్సులలో 50% ఛార్జీలను పెంచింది. ఇక ఇప్పుడు తాజాగా టికెట్ రేట్లను రెగ్యులర్ గా తిరిగే సిటీ బస్సులలో టికెట్ రేట్లను పెంచడంతో సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకవైపు ఫ్రీ బస్ అంటూనే మరోవైపు ఈ ఛార్జీలు పెంచడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అని కూడా బస్సులలో ప్రయాణించే పురుషులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటు ఒకవైపు సంస్థ లాభాలు ఉందని అంటున్నారు. అది 6,000 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించింది ఇన్ని రోజులకు సంబంధించి అని కూడా చెప్పారు. లాభాల్లో ఉంటున్న సంస్థని మళ్ళీ భారాన్ని మోయలేము అంటూ ప్రజల మీద ఈ ఛార్జీలని పెంచడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ముఖ్యంగా ప్రభుత్వమే ఆర్టీసీకి సహాయపడొచ్చు కదా, ఆర్టీసీ కొంత ప్రోత్సాహం ఇస్తే ఆర్టీసీ అభివృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయకుండా ప్రజల మీద భారం వేయడము కరెక్ట్ కాదని దీన్ని వెనక్కి తీసుకోవాలని కూడా సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. అదేవిధంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కూడా సూచించింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రతిరోజు 25 డిపోలకు సంబంధించి 30 లక్షల మంది బస్సుల 2,800 పైగా బస్సులలో 30 లక్షల మంది ప్రయాణం చేస్తారు. అది వీటందరికీ కూడా ఇప్పటికే ప్రయాణికుల సరిపడా బస్సులు లేక, బస్ స్టాప్లలో బస్ షెల్టర్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా కూడా తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని కూడా ప్రయాణికులు చెప్తున్నారు. అంటే మౌలిక సదుపాయాలు ఇక్కడ కూడా పెరగడం లేదు, మౌలిక సదుపాయాల కల్పన లేదు. కానీ బస్సుల ఛార్జీలు మాత్రం బస్ పాస్ రేట్లు మాత్రం పెంచుకుపోతున్నారని కూడా సగటు సామాన్య ప్రయాణికుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విజయ్, రైట్, థ్యాంక్ యూ విశాల్.